పొద్దుటూరులో పోలీసులకి ఒక పెద్ద సమస్య అయింది. ఏంటంటే ఒక ఇద్దరు కలిసి మన దాన్నేమంటారు రైలు పట్టాల మీదన ఆత్మహత్య ప్రయత్నం చేయడం. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి సీఐ అని చెప్పి ఆరోపణ చేయడంతో ఇష్యూ అయ్యింది. వీళ్ళిద్దరూ కూడా ఇట్లా రైలు పట్టాల మీద ఉన్నటువంటి అంశం. వాస్తవంగా ఇందులో వీళ్ళు చెప్పేది ఏంటంటే సిఐ రామకృష్ణ వేధింపులు తాళలేక రైలు పట్టాల మీద పడుకుని ఆత్మహత్యకు సిద్ధపడ్డామని చెప్పారు. చెల్లెలు భర్తకి డబ్బులు అప్పిచ్చిందట. అయితే పంచాయతీ పోలీస్ స్టేషన్ చేయడంతో చెల్లెలు ఆమె భర్త ముందే సిఐ తన మీద చేయి చేసుకున్నాడని, తన కొడుకు ఎదుటే సిఐ తనని కొట్టారు అన్నటువంటి ఆరోపణతో లక్ష్మితో పాటుగా ఆమె కొడుకు మహేందర్ కలిసి ఆత్మహత్యాయత్నం చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఇక్కడ అసలు పాయింట్ అలా ఏంటంటే ఏదైతే ఇందులో 50,000 రూపాయలు అప్పు తన సోదరికే ఇచ్చింది. ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతుంటే పోలీస్ స్టేషన్కే కంప్లైంట్ చేయడానికి వచ్చారట. అయితే ఆ భర్త కుమారుడు మహేందర్ రెడ్డి కూడా వెళ్తే పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో అక్కడే ఏదో విషద్రావణం తాగేందుకు ప్రయత్నించిందట. ఈ దృశ్యాలు మహేందర్ రెడ్డి తన సెల్ ఫోన్లో వీడియోలు తీస్తున్నాడు. ఇది సిఐ కోపం తెప్పించింది, అందుకని కొట్టారు. దాంతో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆత్మహత్యా ప్రయత్నం అంటూ సెల్ఫీ వీడియోల్లో వివరించడం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులకు ఇట్లాంటి ఘటనలో ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకునేటటువంటి పరిస్థితి అవుతుంది.